ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. ఎన్నికల్లో అత్యంత కీలకమైన నామినేషన్ ఘట్టం ఈ రోజు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా మొదలైపోయింది చెప్పొచ్చు. దాదాపుగా నామినేషన్ ఘట్టానికి ఏదైతే నామినేషన్ పత్రాలు ఎక్కడైతే సమర్పిస్తారో ఆ కేంద్రానికి దాదాపు 100 మీటర్ల దూరం నుంచి ఎటువంటి పూర్తిగా రాకపోకగా ఆంక్షలు కూడా పూర్తిగా విధించారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం మనం. ఇక్కడ దాదాపు 100 మీటర్ల వరకు ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలను ఎవరిని కూడా దరిదాపులో కూడా లేనిచ్చు. కేవలం అభ్యర్థితో పాటు 5 మంది మాత్రమే ఉండేలా కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నారు. అటువైపు ఇటువైపు 2 వైపులు 100 మీటర్లు అయితే నామినేషన్ కేంద్రానికి అటువైపు ఇటువైపు 100 మీటర్లు ఎక్కడా కూడా జన సంచారం కానీ ఎవరు జనం లేకుండా కేవలం పోలీస్ బందోబస్తు మధ్య పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్య నడుస్తూ చూడొచ్చు మనం. దాదాపుగా రాప్తాడు మెయిన్ హైవేకి అనుకొని ఉన్న రిటర్నింగ్ కేంద్రంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక్క అధికారి పోలీసు తప్ప మామూలు వ్యక్తులు ఎవరూ లేకుండా కూడా పూర్తిగా 144 సెక్షన్ విధించారు. చుట్టూ కూడా నామినేషన్ విషయాన్ని కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దాదాపుగా అభ్యర్థితో పాటు కేవలం 4 మాత్రమే, మొత్తం 5 మంది మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేందుకు కూడా పూర్తిగా అనుమతి ఉంది. వాహనాలు కూడా 3 వాహనాలు మాత్రమే గరిష్టంగా అనుమతించే అవకాశం ఉంది. చూస్తున్నాం ఇటువైపు కూడా ఎక్కడా కూడా మామూలుగా అయితే ఈ రోడ్డు అంతా కూడా ఎప్పుడు నిరంతరం బిజీగా ఉండేది. ప్రస్తుతం ఎలక్షన్ నామినేషన్ ఘట్టానికి తెరలేవడంతో ఎక్కడా కూడా ఒక్క మనిషి కూడా లేకుండా దరిదాపులో కూడా మనిషి లేకుండా 100 మీటర్ల పరిధిలో పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను ఎవరు కూడా ధిక్కరించకుండా బారికేడ్లతో మామూలు వీధుల్లో కూడా ఎక్కడ కూడా మనుషులు రాకుండా కూడా చూడొచ్చు మనం. పోలీసు పహారా కాస్తూ బారికేడ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మనిషి సంచారం మామూలు వ్యక్తి సంచారం ఎదురు లేకుండా కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు. మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి. పోలింగ్ అయితే రిటర్నింగ్ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో ఏ ఒక్క మనిషి కూడా లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా సిద్ధం చేశారు. లోపలికి వెళ్ళి కేవలం 5 మంది మాత్రమే 3 వాహనాలు గరిష్టంగా అనుమతిస్తూ అది కూడా బందోబస్తు డ్యూటీ చూస్తున్నాం మనం. బందోబస్తు ఎక్కడా కూడా తగ్గకుండా చెక్ చేస్తూ కూడా అందరినీ కూడా చెకింగ్ చేసి లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తిగా అన్నీ కూడా సిద్ధం చేసి ఉన్నారు. అభ్యర్థులకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా శామియా లాంటివి కూడా వేసి పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తిగా కూడా చేయాలని తెలుస్తుంది. ఎంఆర్ ఆఫీసులకి కూడా రిటర్నింగ్ ఆఫీసుల కేంద్రాలకు కూడా ఎవరు కూడా పూర్తిగా వెళ్లకుండా అందరినీ కూడా చెకింగ్ చేసి పంపించేందుకు ఏర్పాట్లు కూడా అన్ని కూడా చేసి ఉంచారు. ఎవరు కూడా దరిదాపుల్లో కూడా మామూలు వ్యక్తులకు సంచారం లేకుండా అన్ని వైపులో కూడా పోలీస్ బందోబస్తు పూర్తిగా కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉండటంతో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జాగ్రత్త కూడా తీసుకున్నారు పోలీసులు కూడా చెప్పొచ్చు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ రాప్తాడు నుంచి.